పరిస్థితి ఉన్న పాలకులు ఆనాడున్న పరిస్థితులు అందులో అంగట్లో అన్నీ ఉన్నా అల్లున్నోట్లో శని ఉంది అన్నట్టు ఆనాడున్న పరిస్థితుల్లో ఏ ఒక్క నాయకుడు కూడా మీ జిల్లా నుంచి ప్రయత్నం చేయలేదు 56 నుంచి 2014 వరకు 56లో లేని ఫ్లోరైడ్ నల్లగొండలో వచ్చింది నల్లగొండ నీటిలో వచ్చింది ఉపరితల నీళ్లు అంటే నదీ జలాలు మీకు అందించలేదు కాబట్టి మీరు బోర్లు వేసుకుంటూ పోయినారు ఆ బోర్లు వేసుకుంటూ పోతే భూమి లోపలి పొరల్లో ఉన్న ఫ్లోరైడ్ పైకి వస్తా పోయింది ఇలా మునుగోడు ప్రాంతానికి పోతే ఖుదాబక్షపల్లి లాంటి ఊరికి పోతే దేవరకొండలోని కొన్ని గ్రామాలకు పోతే కాళ్ళు చేలు వంకరైపోయి పండ్లు పచ్చగైపోయి ఎంతమంది ఉన్నారో ఎన్ని లక్షల మంది ఉన్నారో నాకంటే బాగా మీకే తెలుసు ఇది ఎవరి పాపం దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా 56 నుంచి 2014 వరకు పరిపాలించిన వాళ్ళు 50 ఏళ్ళు కాంగ్రెస్ 17 ఏళ్ళు తెలుగుదేశం ఈ రెండు పార్టీలు 67 ఏళ్ళు పరిపాలించిన పార్టీలు ఈ రెండు పార్టీలు కనుక మీకు నల్లగొండ జిల్లాకి ముఖ్యంగా మీ ప్రాంతానికి మంచినీరు అందించి ఉంటే మరి ఈరోజు ఫ్లోరైడ్ అనేది ఉండేదా నీళ్ళల్లో విషం ఉండేదా ఒక్కసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వం మన నాయకుడు ఒక తెలంగాణ బిడ్డగా ఆయన ఇన్ని రోజులకు కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు వస్తారన్నట్టు తెలంగాణ బిడ్డ ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఇంటింటికి తాగునీళ్ళు ఇచ్చే ఒక బృహత్తరమైన కార్యక్రమం నదీ జలాలను తీసుకొచ్చి మీ ఇంట్లో ఆడకూతుర్లు 10 కిలోమీటర్లు బిందెలు పట్టుకొని నడిచిపోయే అవసరం లేకుండా ఇంటింటికి నల్ల నీళ్లు పెట్టే కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు కానీ ఏ నాయకులైతే 67 ఏళ్ల పాటు 50 ఏళ్ళు ఒకరు 17 ఏళ్ళు ఒకరు పరిపాలించి మీకు నీళ్ళు ఇయ్యలేదో ఇలా వాళ్ళిద్దరు ఒకటైనారు మహాకూటమి పేరుతో కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ ఒకటైనాయి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈ మధ్యన ఒక సినిమా వచ్చింది దాని పేరు ఏదో ఉన్నది కానీ ఆ సినిమాల పాట నాకు బాగా నచ్చింది ఆ సినిమాల పంచాయతీ ఎలక్షన్ అవుతుంటుంది ఊళ్ళే అవుతుంటే ఒక పాట ఉంటుంది నాగన్నా ఈ గట్టునుంటావా ఆ గట్టునుంటావా అరవై ఇవాళ తెలంగాణలో ఉండే ప్రతి అన్న ప్రతి అక్క తెలుసుకోవాల్సిన ప్రశ్న కదే ఏ గట్టునుందాం ఈ గట్టునుందామా ఆ గట్టునుందామా తెలుసుకోవాలి ఒక్క నిమిషం ఆ రెండు గట్లేవో ఒకటి చెప్పాలి కదా నేను ఆగు ఏ గట్టు అంటే ఆ గట్టునేమో కరెంట్ ఇవ్వకుండా సావగొట్టిన వాళ్ళు 67 ఏళ్ళు వాళ్ళు ఉన్నారు ఈ గట్టులు ఎవరు ఉన్నారు 24 గంటల కరెంట్ ఇచ్చినా కేసీఆర్ టీఆర్ఎస్ ఉన్న మాట వాస్తవం కాదని అడుగుతాం ఆ గట్టున రైతులను కాల్చి చంపిన బషీర్బాగ్లో కాల్చి చంపిన తెలుగుదేశం ముదిగొండలో కాల్చి చంపిన కాంగ్రెస్ ఒక దిక్కున్నాయి ఈ గట్టున మరి రైతుకు 8,000 రూపాయలు ఇచ్చి రైతు బంధుగా నిలబడ్డ కేసీఆర్ గారు ఉన్నారన్న మాట నేను చెప్తా ఉన్నా ఎవరు కావాలో తెలుసుకోవాలా ఆ గట్టున నీళ్ళు ఇవ్వకుండా నల్లగొండ జిల్లా నిండా ఫ్లోరోసిస్ నింపిన వాళ్ళిద్దరు కలిసి ఒక దిక్కున్నారు మరి ఈ గట్టున ఎవరున్నారు ఇంటింటికి నల్లబెట్టి నీళ్ళు ఇవ్వడానికి ఆ నీటి చుక్కల రూపంలో మీ ఇంటిలోకి రావడానికి సిద్ధంగా ఉన్న కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ ఈ దిక్కున్నది అదే రకంగా ఆ గట్టున స్కాములు ఉన్నాయి ఈ గట్టున పేదవాళ్లకు సంతోషాన్ని ఇచ్చే స్కీములు ఉన్నాయి ఆ గట్టున చెప్పుకుంటా పోమంటారా ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి 453 పథకాలు ఉన్నాయి చెప్పాలంటే కొద్దిగా టైం పడుతుంది బయట పరిగెలు ఉన్నారు వాళ్ళు తలుపులు వల్ల కొట్టేటట్టున్నారు మీకు ఒకటే చెప్తున్నా నేను ఈ మధ్యన చూస్తున్న లొల్లి బొబ్బ మీ జిల్లాది ఏంటంటే ఒక దరిద్రము నల్లగొండ జిల్లా ఉమ్మడి నల్లగొండ జిల్లాది పెద్దలు కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తుంటారు కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి